హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకైతే 10th డిగ్రీ అర్హతతో అయితే మనకు సెంట్రల్ బ్యాంకులో అయితే ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే 10th కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగాలు కొట్టాలన్న వరకు అయితే మంచి ఛాన్స్. సో దీనికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోని అయితే మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ అండ్ 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇస్తారని ఆశిస్తున్నాను. సో డైరెక్ట్ అయితే నేను వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలుసు. మనకి ఇందులో అయితే మనకు 10th డిగ్రీ పాస్ అయిన వాళ్ళకైతే మనకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి. ఇందులో మనకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే డైరెక్ట్ అయితే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో దాని డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసుకుంటే మనకైతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో 10th మరియు డిగ్రీ క్వాలిఫికేషన్స్ తోటి అనమాట. సో ఎలిజిబిలిటీ అదే ఉంది. చూసుకుంటే మనకి ఇందులో ఏమేమి ఉన్నాయంటే పోస్టులు చూసుకుంటే మనకు ఆఫీస్ అసిస్టెంట్ అండ్ అటెండర్ అండ్ సబ్ స్టాఫ్ అనమాట. ఈ 2 రకాల ఉద్యోగాలకు వీళ్ళ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో ఇందులో చూసుకుంటే ఎలిజిబిలిటీ చూద్దాం. ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగం ఉంది కదా, దానికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి మనకైతే బిఎస్డబ్ల్యూ, బిఏ, బీకామ్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అయితే ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, మనకైనా ఏదైనా యూనివర్సిటీ లేదా కళాశాల నుంచి మనకు బిఎస్డబ్ల్యూ లేదా బిఏ లేదా బీకామ్తో పాటు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రావీణ్యం స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి మీరు కనుక అప్లికేషన్ చేయాలంటే ఎలిజిబిలిటీ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే అటెండర్ అండ్ సబ్ స్టాఫ్ అనే మరొక ఉద్యోగం ఉంది. సో దీనికి వచ్చేసి మనకు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి, స్థానిక భాషలో మాట్లాడగలగాలి. అంటే మీకు మెట్రికులేషన్ పాస్ అయితే సరిపోతుంది, అంటే 10th క్లాస్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా మీకు స్థానిక భాష ఉంటుంది కదా, మాతృభాష అంటారు. సో అది మాట్లాడడం, రాయడం, అదేవిధంగా చెప్పడం అయితే రావాలి. సో ఇది దీనికి ఎలిజిబిలిటీ అనమాట. మీరు ఒకటేమో 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి మనకు అటెండర్ అండ్ సబ్ స్టాఫ్ ఉంది. సో మీరు మెట్రికులేషన్ పాస్ అయ్యి కొంచెం మీ స్థానిక భాష మీద పట్టు ఉంటే సరిపోతుంది. ఇందాక చెప్పినటువంటి ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మనకు బిఏ లేదా బిఎస్డబ్ల్యూ, బిఏ, బీకామ్తో పాటుగా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే తప్పనిసరి ఆ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ చేయాలి అంటే. సో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి, 2 రకాల క్వాలిఫికేషన్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంకోటి వాచ్మెన్ కమ్ గార్డెనర్ ఉంది. మరొక ఉద్యోగం చూసుకుంటే వాచ్మెన్ కమ్ గార్డెనర్ అనమాట. సో దీనికి చూసుకుంటే మనకు 7వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అగ్రికల్చర్, గార్డెనింగ్, హార్టికల్చర్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. సో మీరు 7వ తరగతి పాస్ అయి ఉండి మీకు ఇదివరకే మీరు గార్డెనింగ్లో కానీ, హార్టికల్చర్లో కానీ, అగ్రికల్చర్లో కానీ వర్క్ చేసినటువంటి అనుభవం ఉండాలి. పనిచేసినటువంటి అనుభవం ఉంటే మీకు మంచి ప్రాధాన్యత ఇస్తారు. మీరు 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు పనిలో అనుభవం ఉండాలి. నేను చెప్పినటువంటి ఇది హార్టికల్చర్ కానీ గార్డెనింగ్ లో మీకు అనుభవం ఉంటే సరిపోతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో వయో పరిమితి ఏజ్ విషయానికి వస్తే మనకు 2026 జనవరి 31 నాటికి మీ కనీస ఏజ్ వచ్చేసి 22 ఏళ్ళ కంటే తక్కువ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. గరిష్టంగా వచ్చేసి మనకు 40 ఏళ్ళ వరకు అయితే ఉండొచ్చు. సో 22 నుంచి 40 ఇయర్స్ మధ్యలో మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి. ఇది మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ అనమాట. సో నోటిఫికేషన్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే రిజర్వ్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపు అయితే ఉంటుంది. సో మనకు యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు కొన్ని వర్గాలకైతే ఏజ్లో సడలింపు అయితే ఇస్తారు. సో అది కూడా మీకు అయితే వర్తించడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా మనకైతే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మనకు జనవరి 23వ తారీఖు మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ అనమాట. గుర్తుపెట్టుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ మరి ఇందులో మనకి ఏ విధంగా సెలక్షన్ చేసుకుంటారంటే షార్ట్ లిస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ చేస్తారు. చేసిన తర్వాత మీ అప్లికేషన్లన్నీ మెరిట్లో ఉన్నటువంటి స్క్రూటినీ తీసి మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వర్తించి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వాళ్ళని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, మంచి ఆపర్చునిటీ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి నేను ఫుల్ డీటెయిల్స్ సంబంధించిన అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లికేషన్ చేసుకొని డైరెక్ట్ అయితే జాబ్ కొట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో మనకి ఇక్కడ మొత్తం చూసుకుంటే ఖాళీల విషయానికి వస్తే మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఒకటి మరియు అటెండర్, అదేవిధంగా సబ్ స్టాఫ్, వాచ్మెన్ కమ్ గార్డెనర్. సో ఈ పోస్ట్లకు అయితే వీళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వదు. మనకు మంచి క్వాలిఫికేషన్ డిగ్రీ 10th అండ్ 7th క్లాస్ తోటి కూడా
ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు ఇది మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో అప్లికేషన్ చేసే విధానం తెలియకపోతే కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ వస్తే దీనికి నేను ఫుల్ వీడియో చేస్తాను అప్లికేషన్ చేసే విధానంలో కూడా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0505.